నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? అందరికీ దసరా నవరాత్ర ప్రారంభ శుభాకాంక్షలు. ఈరోజు సోమవారం కూడా కలిసి వచ్చింది, అయ్యవారిది కూడా. అందుకని చాలామంది కూడా మార్నింగ్ నేనైతే 4:30కి లేచేసి శుభ్రంగా ఇంటి ముందర ముగ్గులు పెట్టుకొని ఇంకా నీట్గా అంట్లు తోమేసుకొని ఇంకా శుభ్రం చేసుకొని కిచెన్ అంతా కూడా శుభ్రం చేసుకున్నాను. ఎందుకంటే కొద్దిగా పని ఎక్కువగా ఉంటుంది కదా, ఇల్లంతా చిమ్ముకొని కొద్దిగా పెద్ద ఇల్లు అవడాన కొద్దిగా పెందరాళ్ళు లేవాల్సి వస్తుంది. ఇల్లంతా చిమ్ముకొని తుడుచుకున్నాను. అసలు నవరాత్రులు అంటేనే చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా అసలు క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పొద్దున్న లేవాలనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ పట్టినా అమ్మవారి భజనలు, పూజలు, హోమాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ఊర్లలో ఈ మామూలు వినాయకుడిని పెట్టినట్టుగానే పెట్టేసి ఈ పూజలు చేస్తున్నారు. మట్టి బొమ్మ అమ్మవారిని పెట్టేసి, అంటే వినాయకుడిని ఎలా పెడతారో అలా అన్నమాట. నేనైతే బట్టలు కూడా ఇంకా తెల్లవారుజామునే వేసేసుకున్నా, ఎప్పుడు ఎండబడో లేకపోతే రాత్రిపూట వేసుకుంటుంటా. ఇంకన్నీ నీట్గా ఉంచుకోవాలి కదా అని చెప్పేసి మొత్తం క్లియర్ అనమాట, క్లీనింగ్. ఇంకా నేనైతే ఈ వాషింగ్ మిషన్లో వేసాను. అంటే ఇంకో పని కూడా చేసుకోవచ్చు కదా, ముందరే వాషింగ్ మిషన్ వేసేస్తే దాని పాటికి అది నడుస్తూ ఉంటుంది. నేను వేరే పని చేసుకోవచ్చు. నేను లిక్విడ్ గ్రీన్ వ్యాక్స్ అంటారు కదా, అది లాండ్రీ లిక్విడ్ వాడతాను. చాలా బాగా పనిచేస్తుంది. నాకు కొద్ది జలుబు చేసి గొంతు కొద్ది ప్రాబ్లంగా ఉంది, అయినా కొద్దిగా వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. ఇదైతే ఆన్ చేసి పెట్టుకొని ఇంక నేను వేరే పనికి వెళ్ళిపోయి దాని పాటికి అది నడుస్తుంటుంది. తర్వాత వచ్చేసి ఇల్లు తుడుచుకున్నాను శుభ్రంగా. ఇల్లు మొత్తం నాకు దగ్గర అరగంట అండి, ముప్పో గంట పట్టింది. ఇది స్పీడ్గా చేస్తేనే, బయట పాచి పని కాకుండా ఇంట్లో పని అంత అయిందనమాట. అందుకని నేను కొద్దిగా ఎర్లీగా లేవాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకో చోటికి కూడా గుడికి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల కొద్దిగా పెందరాళ్ళు లేచాను. అంటే 7:30కి 7:30 కల్లా బయటపడిపోయాం. అందువల్ల కొద్దిగా ముందరగా లేచి ఇంట్లో పని చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఇంకా నేనైతే ఒక చిన్న పాట పాడాను. దాన్ని మీరు, అంటే నాకు ఈ కూల్ డ్రింక్స్ ఎండలకల్లా కూల్ డ్రింక్స్ తాగి కొద్దిగా ఆయాసంగా ఉంది. సో కొద్దిగా రొప్పుతూనే పాడాలనిపించి అమ్మవారికి ఈ ముందర ఈ సామాన్ తోముకోవాలి కదా, పూజా సామాగ్రి అంతా, అందుకని తోమి పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసి చూడండి, ఇలా చేసుకున్నా సాధ్యమైనంత వరకు. ఇంకా నేను దేవుళ్ళని తుడుచుకోవాలన్నమాట. తలంటి పోసుకోవాలి కదా, దేవుళ్ళని తడవాలంటే తలారా పోసుకోవాలి. ఈ ముందర ఇలా ఉంది, ఇలా నిన్న పూజ చేసుకున్నాను కదా, ఆ విధంగా ఇంకా తీయలేదు. స్నానం చేసిన తర్వాత అవన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకున్నా. ఇంకా నేను కొద్దిగా పాట పెడతాను ఇప్పుడు. ఈ మొత్తం చాలా క్లీన్గా చేసుకో, అంటే ఇది దగ్గర అరగంట పైన పట్టింది. అన్నీ శుభ్రం చేసుకున్నా. అంటే వినాయక చవితికి చేశాను, మళ్ళీ ఇప్పుడే చేస్తున్నా. నిన్న పెద్దవాళ్ళ అమావాస్య కదా, మహాలయ అమావాస్య, అది పోయిన తర్వాత నేను ఇవి క్లీన్ చేసుకొని పితృపక్షం పోయిన తర్వాత దసరాలు మొదలు కాట్టి నేను శుభ్రం చేసుకున్నా. అన్నీ కొద్దిగా
పెద్దదాని కదా కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా పాట పెడతాను. శ్యామల మంజువాన్ మా దుర్గమ్మ, చల్లని నీరు పదములనే భజించు అమ్మ సర్వం. చల్లని నీరు పదములనే భజించు అమ్మ సర్వం. ఆది మధ్యాంతరహితముగా బాధలెడ మాపైదురమ్మ. ఆది మధ్యాంతరహితముగా బాధలెడ మాపైదురమ్మ. కర్పూర హారతులు గనుమా ఎన్నులార చూడనిమ్మా. శ్యామల మంజువాన్ మా దుర్గమ్మ, చల్లని నీదు పదములనే భజించు అమ్మ సర్వం. నుదుట బొట్టేమ మెరయంగా, కాలి అందియలు మృగంగా, కాలి అందియలు మృగంగా. అగరు సామ్రాణి ధూపములో కన్నులార చూడనిమ్మా. శ్యామల మంజువాన్ మా దుర్గమ్మ, చల్లని నీదు పదములనే భజించు అమ్మ సర్వం. నుదుట బొట్టేమ మెరయంగా, కాలి అందియలు మృగంగా. అగరు సామ్రాణి ధూపములో కన్నులారా చూడనిమ్మా. కన్నులారా చూడనిమ్మా. శ్యామల మంజువాన్ మా దుర్గమ్మ, చల్లని నీరు పదములనే భజించు అమ్మ సర్వం. అమ్మా
నమస్తే ఫ్రెండ్స్, ఏదో పాడాను జరుపుతోటి కూడా. ఇక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. అందరికీ ఇంకొకసారి శరన్నవరాత్ర ప్రారంభ శుభాకాంక్షలు తెలుపుతున్నా అందరికీ. మీ కామెంట్ రూపంలో ఎలా ఉంది వీడియో, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండి పిల్లా పాపలతోటి సిరి సంపదలతోటి మీ ఇల్లు వాకిళ్ళు అన్నీ తొలతూగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. జై శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే.